గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఓకే సార్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే ఓకే ఉండనా? ఓకే, ఇప్పటికే కొద్దిగా టైర్డ్ అయ్యారు కదా? అయిరా కాలేదా? అయినారు. అయితే నేను చాలా సులభంగా షార్ట్ కట్గా ముగించేస్తా. ఎందుకంటే ఆకలి అవుతుందా? షార్ట్ కట్గా ముగించేస్తా. ఇప్పుడు భౌతిక శాస్త్రంలో నాకు 40కి 40 మార్కులు తెచ్చుకోవాలని ఎంతమందికి ఉంది? 40కి 40 మార్కులు తెచ్చుకోవాలంటే ఓకే దించండి. చాలామంది విద్యార్థులకు 40కి 40 తెచ్చుకోవాలన్నట్టుంది. సరే, ఎంతమందికి నేను పాస్ అయితే చాలనే ఆలోచన ఉంది? నిజంగా ఎత్తాలి. ఎందుకంటే ఎంతమందికి నేను పాస్ అయితే చాలు? సరే, ఒకటిద్దరు లేపుతున్నారు. చాలామందికి ఏం కావాలి? 40 మార్క్స్ తెచ్చుకోవాలనే ఆలోచన. సరే, ఇప్పుడు సరే, ఈ భౌతిక శాస్త్రం పేపరు ఎన్ని సెక్షన్లు ఉంటుంది? 3 సెక్షన్లు ఉంటుంది. 3 సెక్షన్లో ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్. క్వశ్చన్స్కు ఏమన్నా అనుకోవచ్చు. వెరీ షార్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఇందులో 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 × 2 = 6. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్స్ అనుకోండి. ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ వస్తాయి షార్ట్ క్వశ్చన్స్. ఇవి కూడా 3. 3 × 4 = 12 మార్క్స్. తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కొంచెం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైనా కొంచెం. ఇవన్నీ వస్తాయి. ఇవి 3 వస్తాయి, కానీ 2 రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎన్ని అయినాయి మార్కులు? మొత్తం 30 అయినాయి. 24, 30. తర్వాత మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కదా, అది చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంది కదా, అవి మొత్తం 10 అయితే ఎన్ని అయితే మొత్తం 40 మార్క్స్. ఈ విషయాలందరూ తెలిసే కదా? తెలుసు. అయితే ఇది ఒక ప్యాటర్న్. తర్వాత 10 మార్క్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మనకు ఇంటర్నల్ మార్క్స్కి వెళ్ళి వస్తాయి. ఈ విషయం అర్థమైంది కదా? అంటే 3 ఏమో వెరీ షార్ట్, 4 ఏమో షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ టైపు 2. తర్వాత ఇంకా ఒక్కటి విధానం చెప్తాను. మనకు టెక్స్ట్ బుక్లో AS1 అని, AS2 అని, AS3 అని, AS4 అని, AS5 అని, AS6 అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడుతున్నాయా? జనరల్గా మనం కొద్దిగా గమనించాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంది. AS అంటే అకాడమిక్ స్టాండర్డ్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కు మొత్తము 40% ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఎంత? 40%. నెక్స్ట్ సెకండ్ ఏముంది? క్వశ్చనింగ్ ఉంది, మేకింగ్ హైపోథెసిస్ అంటారు. దానికి ఎన్ని మార్కులు ఉంటాయి? 10% ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత థర్డ్ది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ట్రిప్, దీనికి 15% ఉంటుంది. తర్వాత 4వది కమ్యూనికేషన్స్, టేబుల్ ఫార్మింగ్, డాటా ఫార్ములేషన్, డాటా రిప్రజెంటేషన్ అని అంటారు. తర్వాత దాన్నే ప్రాజెక్ట్స్ అని అంటాం. ఇది కూడా 15% ఉంటుంది. నెక్స్ట్ బొమ్మలు గీయడం, డ్రాయింగ్. దీన్ని ఏమంటాం అంటే మనకు ఎక్స్ప్రెషన్ త్రూ డ్రాయింగ్ ఆర్ మోడల్ మేకింగ్.
మోడల్ మేకింగ్ కూడా ఇందులో వస్తుంది. ఇదేంటి ఉంటుంది, ఇది 10% ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ది అప్లికేషన్ టు డైలీ లైఫ్, బయోడైవర్సిటీ, తర్వాత ఎస్థెటిక్ లైఫ్, వాల్యూస్, అప్రిషియేషన్, ఇవన్నీ దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇవి 10%. అంటే ఇవి ఎన్ని మార్కులు వస్తాయన్నట్టు, ఇవి 10%, ఇవి 4, ఇవి 4, ఇవి 6, ఇవి 6, ఇవి 4, ఇవి 16. మొత్తం ఎన్ని మార్కులు అయితే అంటే 40 మార్క్స్ అయితే. అంటే కొద్దిగా అండర్స్టాండింగ్ చేయించడానికి ఈ విధమైన ప్యాటర్న్ చెప్పింది. అయితే ఎట్లా వస్తాయి క్వశ్చన్స్, ఏ రకమైన క్వశ్చన్స్ మీద మనం దృష్టి పెడితే మనకు మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు భౌతిక శాస్త్రంలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 12 లెసన్స్ ఉన్నాయి. వచ్చేవి 40 మార్క్సే. చూస్తే బుక్ చాలా పెద్దగా ఉంటుంది, చదువుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా కూడా ఫిజికల్ సైన్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఇది ఎక్కువ శాతమే ఉన్నది. పోయినసారి కొంత తగ్గింది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది కొంత అవగాహనకు వచ్చింది. మొదట మరి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అకాడమిక్ స్టాండర్డ్స్ 1లో ఈ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే వివరించండి అని వస్తుంది. ఏమొస్తుంది? వివరించండి. తర్వాత భేదాలు రాయండి, పోలికలను చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎక్కువగా ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ వివరించండి అనే క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కుక్కర్ గురించి వివరించండి. తర్వాత ఆటమిక్ స్ట్రక్చర్లో మనకు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఆబ్బో నియమాన్ని వివరించండి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ AS2లో క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చనింగ్ హైపోథెసిస్ చేసేటప్పుడు ఫస్ట్లోనే వస్తుంది రేర్ వ్యూ మిర్రర్గా కాన్కేవ్ మిర్రర్ వాడితే ఏమవుతుంది. కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది కదా, ఏ వాడాలి? రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ వాడాలి. అంటే కాన్కేవ్ వాడితే ఏమవుతుంది అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం చెప్తారు. ఒక తీగ మీద బర్డ్ ఉంది, దానికి షాక్ ఎందుకు కొడతలేదు అంటే దెర్ ఈజ్ నో పొటెన్షియల్ చేంజ్. తర్వాత ఇంట్లో ఫ్యూజ్ ఎందుకు వాడతాము, ఫ్యూజ్ వల్ల లాభం ఏంది. ఇటువంటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, క్వశ్చనింగ్ చేయడం అనే క్వశ్చన్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే తప్పనిసరిగా ఒక డౌట్ వస్తుంది విద్యార్థికి కానీ ఉపాధ్యాయునికి కూడా వస్తుంది. అసలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సంవత్సరం వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ వస్తాయా? రావు. అంటే తప్పనిసరిగా ఈ 4 మార్క్స్కు ఏమవుతుంది, ఇట్లా ఉంటే ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ తయారు చేయమనండి. క్వశ్చనింగ్ సంబంధించిన క్వశ్చన్ తప్పనిసరిగా ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. అంటే అప్పుడు మనము ఎక్కడెక్కడైతే మన బుక్లో ఈ క్వశ్చనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో దాని మీద దృష్టి పెడితే తప్పనిసరిగా ఎన్ని మార్కులు వస్తాయి? మనకు 4 మార్క్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ది ప్రయోగాలు నిర్వహించడం. ప్రయోగాలు నిర్వహించడంలో ఇది ఏ మార్క్ కింద క్వశ్చన్స్ వస్తాయి? క్వశ్చన్ ఇవి ప్రయోగాలు 6 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 6 మార్క్ క్వశ్చన్ మొత్తం ల్యాబ్ యాక్టివిటీ వివరించండి అని వస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి? ల్యాబ్ యాక్టివిటీలో ఒక 10-15 ల్యాబ్ యాక్టివిటీలు ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ లెసన్లో ఏ ల్యాబ్ యాక్టివిటీ ఉంది? ఫైండ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద గివెన్ కాన్కేవ్ మిర్రర్ అని కూడా అనొచ్చు. తర్వాత 4th లెసన్లో సేమ్ దానికి సంబంధించిన ఇంకోటి ఏముంది? కాన్వెక్స్ లెన్సెస్, వాటి యొక్క డిస్టెన్స్ ఏ విధంగా కొనవచ్చు, లేకపోతే వాటి యొక్క ఫోకల్ లెంత్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. తర్వాత 3rd లెసన్లో చాలా ల్యాబ్ యాక్టివిటీలు ఉన్నాయి. ఏ ల్యాబ్ యాక్టివిటీ ఉంది? జింకు ముక్కలకు హైడ్రోజోక్రోన్తో, అంటే యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్, దే ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. తర్వాత ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ ఉంది, యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్, దే ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని. తర్వాత న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని ఒకటి ఉంది.
ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుంటాడంటే ఒక బేస్ తీసుకొని దానికి ఏం కలుపుతాడు, ఫినాప్థలిన్ కలుపుతాడు. ఫినాప్థలిన్ కలిపితే బేస్కు ఏమవుతుంది, ఏ కలర్ వస్తుంది, పింక్ కలర్ వస్తుంది. అయితే ఆ పింక్ కలర్ పోవడానికి ఏం చేస్తాడు, దానికి డ్రాప్ వైజ్గా యాసిడ్ కలపడం అనేది జరుగుతుంది. కంప్లీట్లీ పింక్ కలర్ డిసపియర్స్. దెన్ యాడ్ యాసిడ్ మళ్ళా కలుపుతుంటే ఏమైపోయింది, డిసపియర్. తర్వాత మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతాడు. మళ్ళీ అది ఇట్ అపియర్స్ పింక్ కలర్. ఎందుకు పోయింది కలరు, సోడియం హైడ్రాక్సైడ్ అందులో ఉన్నది, HCl కలిపితే ఎందుకు కలర్ పోయింది, ఏం జరిగింది అక్కడ, సోడియం హైడ్రాక్సైడ్ అక్కడ ఉన్నది కదా, ఏం కలిపినాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపినాం కదా, ఏమైంది, సోడియం క్లోరైడ్ ప్లస్ H2O అంటే న్యూట్రలైజ్ అయింది. అక్కడ యాసిడ్ లేదు, బేస్ లేదు, కాబట్టి అక్కడ ఏమైంది, న్యూట్రలైజ్ అయింది కాబట్టి కలర్ డిసపియర్. ఎప్పుడైతే దానికి మళ్ళీ సోడియం క్లోరైడ్ కలిపితే ఏమైంది, మళ్ళీ బేస్ అనేది పెరిగింది కాబట్టి మళ్ళీ రీఅపియర్. అది కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీ. తర్వాత ఫిఫ్త్ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీలు ఏమైనా ఉన్నాయా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. కానీ అది ల్యాబ్ యాక్టివిటీ కింద ఏమి రాదు, కొద్దిగా 2 మార్క్స్ క్వశ్చన్ కింద రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇంకొక క్వశ్చన్స్ మనకి ఇక్కడ మెటలర్జీలో ఉన్నది. మెటలర్జీలో ఏంది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కొరోజన్ ఆఫ్ ద మెటల్స్. తర్వాత ఓమ్స్ లా ఉన్నది. విద్యుత్లో చాలా ఇంపార్టెంట్ అయిన ల్యాబ్ యాక్టివిటీలు ఏమున్నాయంటే ఐర్ స్టార్ ఎక్స్పెరిమెంట్ ఉన్నది, తర్వాత ఓమ్స్ లా ఉన్నది, ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినది ఇంకోటి ఏమున్నదంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్. అవునా, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి చెప్పండి. కొన్ని ఫ్యాక్టర్స్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. వెరీ గుడ్, టెంపరేచర్, లెంత్ ఆఫ్ ద కండక్టర్, తర్వాత క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్. ఈ దాని మీద చాలాసార్లు క్వశ్చన్ రావడం అయితే ఈ ల్యాబ్ యాక్టివిటీలు నేర్చుకోవాలి. లాస్ట్ 12th లెసన్లో ఏ ల్యాబ్ యాక్టివిటీ ఉంది, 12th లెసన్లో కూడా ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది, ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది ఒకటి ల్యాబ్. ఎట్లా జరుగుతుంది ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఆల్కహాలు, ఎస్టిక్ యాసిడ్, తర్వాత ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, వాటిని ఏడ్ చేయడం వల్ల ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ ల్యాబ్ యాక్టివిటీలు మీద మనకు అవగాహన ఉంటే తప్పనిసరిగా ఎన్ని మార్కులు వస్తాయి, 6 మార్క్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత కొన్ని సందర్భాలలో ప్లస్ ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్ కింద ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించినవి కూడా ఇస్తుంది. 8 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి కొద్దిగా బ్రీఫ్గా వినండి. మనము క్వశ్చనింగ్ చేసే క్వశ్చన్స్ తప్పనిసరి వస్తున్నాయా, వస్తలేవా, వస్తున్నాయి. అంటే రావు అన్న అయితే కొద్దిగా మనకు డౌట్ ఏంటంటే ఇంత పెద్ద పుస్తకం ఉంది కదా, ఇంత పెద్ద పుస్తకంలో ఏం చదవాలి అనే ఒక డౌట్ అనేది చాలామందికి ఉంది. ఇక్కడ నేను ఫిజిక్స్ చెప్పగలుగుతానా మీకు ఇప్పుడు, ఐ కెనాట్ టీచ్ ఫిజిక్స్, ఐ టీచ్ ఓన్లీ వే ఆఫ్ లెర్నింగ్ అంతే. అయితే ఇక్కడ ఏ విధంగా మీరు పోవడం వల్ల మీరు చదువుకున్నది కొద్దిగా పునరక్షణ చేసుకొని మంచి మార్కులు పొందడానికి అవకాశం మాత్రమే నేను చెప్పగలుగుతాను. అయితే ఇక్కడ తప్పనిసరిగా మీరు ల్యాబ్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలి, అదేవిధంగా ఇప్పుడు క్వశ్చనింగ్ హైపోథెసిస్ మీద బుక్ పెట్టాలని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే ఇన్ఫర్మేషన్. టేబుల్స్ వస్తాయి తెలుసా, టేబుల్ వచ్చి కింద క్వశ్చన్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయి ఈ టేబుల్స్, టేబుల్ వస్తుంది, టేబుల్లోనే అంత విషయం ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎన్ని మార్కుల క్వశ్చన్ కింద వస్తుంది, అది 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావడం కూడా వస్తుంది. మరి ఈ టేబుల్స్ ఎక్కడ వస్తాయి చెప్పండి, యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంది, యాసిడ్స్ అండ్ బేసెస్లో pH వాల్యూ మీద ఈ టేబుల్ రావడం అనేది జరుగుతుంది. pH వాల్యూ ఇచ్చి వాటికి pH వాల్యూ 0 to 7, 7, 7 to 14, మనం అంత డీప్గా పోవాల్సిన అవసరం లేదు, అక్కడ వస్తుంది. ఇంకొకటి వస్తుంది టేబుల్స్ ఇంకొకటి కెమికల్ బాండ్లో కూడా రావడానికి అవకాశం ఉంది.
కెమికల్ బాండులో ప్రధానంగా షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత బాండ్ లెంగ్త్స్ ఉన్నాయి, బాండ్ ఎనర్జీస్ ఉన్నాయి, వాటి యొక్క ఫార్ములాస్ కూడా ఉంటాయి. కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చి మాలిక్యూల్స్ యొక్క షేప్స్ ఇస్తాడు ఆ టేబుల్స్లలో. కొన్ని బాండ్ యాంగిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, అమ్మోనియాలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? అమ్మోనియాలో బాండ్ యాంగిల్ ఎంత ఉంది? 107. వాటర్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంది? 104. వై డస్ ఇట్ బికమ్స్ లెస్? ఎందుకు 104 అయ్యింది? ఏ లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది? ఒక థియరీ ఉంది అందులో, వెస్పర్ థియరీ గుర్తుపెట్టుకోవాలంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి? రిపల్షన్ బిట్వీన్ బాండ్ యాంగిల్ అండ్ లోన్ పెయిర్. ఇక్కడ రిపల్షన్ లోన్ పెయిర్ మధ్యలో ఉంటుంది, లోన్ పెయిర్ బాండ్ పెయిర్ మధ్యలో కూడా ఉంటుంది, తర్వాత బాండ్ పెయిర్ మధ్యలో కూడా ఉంటుంది. అట్లా ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం వల్ల మనం తప్పనిసరిగా ఆ టేబుల్స్, తర్వాత ఇంకా టేబుల్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందంటే మెటలర్జీ ఉందా? మెటలర్జీలో కూడా ఈ టేబుల్స్ రావడానికి అవకాశం ఉంది. మెటలర్జీలో కొత్తగా పాయింట్స్ వచ్చినాయి, కొన్ని కొత్త. వాట్ ఈస్ రోస్టింగ్, తర్వాత ఇంకోటి ఏముంది దానికి వ్యతిరేకం, రోస్టింగ్కి వ్యతిరేకం ఏముంది? క్యాల్సినేషన్. వెరీ గుడ్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రోస్టింగ్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ క్యాల్సినేషన్. తర్వాత అందులో కొలుములు ఉన్నాయి కొన్ని, ఆ కొలుములు కొలుముల బొమ్మలు కూడా 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా ఒక చార్ట్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ విధంగా అంటే ఇక్కడ నేను డీప్గా సబ్జెక్ట్ కోను, అక్కడ టేబుల్స్ అంటే మీకు గైడ్స్ ఉన్నాయి కదా, అందరిదానా మెటీరియల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ ఉన్న క్వశ్చన్ చదువుకోవాలా చదువుకోవద్దా? చదువుకోవాలి. అంటే టేబుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ టేబుల్స్ మీద మనం చదువుకోవడం వల్ల తప్పనిసరిగా క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ పాఠంలో మొత్తం చదవాలి, ఈ క్వశ్చన్ చదవాలంటే టేబుల్స్ అన్నీ చదవాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది? A5లో మనకి ఏముంటాయంటే ఫిగర్స్, డ్రాయింగ్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 10% అంటే 4 మార్క్స్ వస్తున్నాయి. అంటే డ్రాయింగ్ రానోళ్ళు ఎవరు అడుగురా ఇందులో? ఎవరు లేరు. మరి ఎట్లా వస్తుంది డ్రాయింగ్? డైరెక్ట్ బొమ్మ గీయమని వస్తుందా? డైరెక్ట్ బొమ్మ గీయమని రాదు. ఏ విధంగా వస్తుంది బొమ్మ? ఆ బొమ్మ ఇస్తాడు, అందులో ఏదో తప్పిస్తాడు, ఆ తప్పును పూరించమంటాడు. అట్లా అయ్యాము. కొన్నిటికి డైరెక్ట్ గీయమంటాడు. గీయమన్న బొమ్మలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మాయిలర్ చిత్రం గీయమంటాడు, ఆర్బిటాల్ ఆకృతులు గీయమంటాడు, తర్వాత ఇందులో కొలుములు ఉన్నాయి కదా, స్మెల్టింగ్ బ్లాస్ట్ కొలిమి, తర్వాత రివర్బరేటరీ కొలిమి, తర్వాత ఇంకోటి ఫ్లోటేషన్ ఉందా, ఫ్లోటేషన్ బొమ్మ, తర్వాత మ్యాగ్నెటిక్ సపరేషన్, అటువంటి బొమ్మలు దాదాపు 14-15 బొమ్మలు ఉన్నాయి. మాట్లాడుతున్నారా? నేను చాలా మెల్లగానే చెప్తున్నా. అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది, ఇక లంచ్ టైం కూడా అయింది. అయితే ఆ యొక్క డ్రాయింగ్ మీద దృష్టి పెట్టడం వల్ల తప్పనిసరిగా మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్క్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాస్ కావాలంటే జస్ట్ ప్రయోగాలు నేర్చుకున్నా, నెక్స్ట్ డ్రాయింగ్స్ నేర్చుకున్న 14 మార్కులు. ఎన్ని మార్కులకు పాస్ కావాలి? 14 మార్క్సే కదా పాస్ కావాల్సింది. 14 మార్క్స్ కూడా పాస్. మరి ఇంకా చాలా ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ది నిత్య జీవిత ఉపయోగాలు, అప్లికేషన్స్ టు డైలీ లైఫ్ అండ్ యూజెస్ కూడా మనకు వస్తాయి. చూడండి, నిత్య జీవితంలో ఉపయోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. ఎక్కడ నిత్య జీవితంలోకి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి? ఆ క్వశ్చన్స్ మీద దృష్టి పెడితే మీకు 4 మార్కులు వస్తాయి. చెప్పండి, నిత్య జీవితంలో ఉదాహరణకు సంబంధించిన క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్లో ఏమేమని? ఇప్పుడు ఫారడే లా ఉంది కదా, ఫారడే లాకు సంబంధించిన ఉన్నాయి. తర్వాత ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? వై డస్ స్కై అపియర్స్ బ్లూ? వై డస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ సన్ అపియర్స్ రెడ్ కలర్? అది కూడా ఇవన్నీ నిత్య జీవితంలోని ఉపయోగాలా కాదా? అవి నిత్య జీవితంలోని ఉపయోగాలు. తర్వాత ఫ్యూజ్ ఉంది కదా,
ఫ్యూజ్ నిత్య జీవితంలోని ఉపయోగం. మాట్లాడదు విద్యార్థులు, అయిపోయింది లాస్ట్. ఈ విధంగా నిత్య జీవితంలోని సంబంధించిన ఉదాహరణలు ఆ క్వశ్చన్స్ చదవడం వల్ల తప్పనిసరిగా మనకు మార్కులు వస్తాయి. మరి ఇది వస్తుందా రాదా డౌట్ ఉందా? నిత్య జీవితంలోని ఉదాహరణలు ఈ క్వశ్చన్ రాదో ఏమో, అతను లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సంవత్సరం రాదు అని ఏం లేదు, తప్పనిసరిగా దానికి వెయిటేజ్ ఉంది. ఇది ఎందుకు రాసిన నేనంటే వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు తప్పనిసరిగా క్వశ్చనింగ్ ఉంటుంది, యూజెస్ ఉంటుంది, డిఫరెన్సెస్ అట్లా రావడానికి కూడా తప్పనిసరిగా అవకాశం అనేది ఉంది. ఈ విధంగా మనకు అనేక క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొక 2 minutes చెప్పి పని చేస్తా. మన 4 marks క్వశ్చన్స్లో ఎక్కువగా ఏవొస్తాయి అంటే ఫస్ట్ లెసన్లో మనకు రే డయాగ్రామ్ ఉందా? ఈ 5 సందర్భాలలో రే డయాగ్రామ్ గీయడం రావాలి. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్ రావాలి, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినవి రావాలి. తర్వాత 4th లెసన్లో కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన రే డయాగ్రామ్స్ కూడా గీయనీకి రావాలి. ఈ 4 marks కింద ఎక్కువగా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఆటమిక్ స్ట్రక్చర్లో లాస్ ఉన్నాయి, 3 లాస్. ఏంటివేంటి 3 లాస్ చెప్పండి? ఆబోలా, పౌలీస్ ఎక్స్క్యూషన్స్ లా, హూన్స్ లా. ఈ లాస్ సంబంధించి 4 marks క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా మనకు ఇంకొకటి మర్చిపోయిన 4 marks క్వశ్చన్, కానీ 6 marks క్వశ్చన్ కూడా అవకాశం ఉన్నది. కెమికల్ బాండ్లో ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్, ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్, అమ్మోనియా మాలిక్యూల్ ఫార్మేషన్, ఇవన్నీ విషయాలు కూడా 4 marks రావడానికి అవకాశం ఉంది. అర్థమైంది అనుకుంటా. ఇంకా లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఇక్కడ మనకు 16 మార్కులు వస్తున్నాయి. ఎక్కడంటే ఇప్పుడు వివరించండి వస్తున్నాయి, కొన్ని భేదాలు కూడా చెప్పమని చెప్తున్నాం. విర్చువల్ ఇమేజ్ కానీ, తర్వాత రియల్ ఇమేజ్కి సంబంధించిన భేదాలు, తర్వాత కన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినవి, భర్జనం ప్రగలనంకి సంబంధించినవి, ఈ భేదాలు అనేవి ఉన్నాయి కదా, ఆ భేదాలు. తర్వాత సాల్ట్స్ ఉన్నాయి, కొన్ని సాల్ట్స్ యొక్క ఉపయోగాలు రాయమన్నాడు, అవి మర్చిపోయినాం. ఏ సాల్ట్స్ ఉన్నాయి చెప్పండి? బ్లీచింగ్ పౌడర్, సోడియం కార్బోనేట్, వాషింగ్ పౌడర్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వాటి ఉపయోగాలు తెలుసుకోవడం వల్ల తప్పనిసరిగా పడుతుంది. అంటే ఇందులో రాసేది ఉపయోగాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఉపయోగాలు నేర్చుకుంటే తప్పనిసరి ఎన్ని మార్కులు వస్తాయి? 2 మార్కులు వస్తాయి. ఉపయోగాల క్వశ్చన్ వస్తుందా రాదా? ప్రతి సంవత్సరం ఉపయోగాలకు సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఫిజికల్ సైన్స్లో ఫెయిల్ అయ్యేటోడు ఎవ్వరు లేడు, తెలివిలో లేడు ఫెయిల్ అవుతాడు. అంటే ఎట్లా చదవాలో అర్థం కానోడు ఫెయిల్ అవుతాడు. బొమ్మలు గీయడానికి వస్తుంది, ఉపయోగాలు రాయడానికి వస్తుంది, ప్రయోగానికి సంబంధించిన విషయాలు కూడా రాయడానికి వస్తుంది. ఓకే, అయిపోయింది. లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పి ముగిచ్చేస్తా. నేను చాలా డీప్గా పోతలేను, ఇంకా చాలా లైట్గా చెప్తున్నా. అయితే ఒకటి, అక్కడక్కడ ఎప్సమ్ సాల్ట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? 7 ఉంటాయి. కాపర్ సల్ఫేట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? 5 ఉంటాయి. సోడియం కార్బోనేట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? 10 ఉంటాయి. అట్లా ఈ విధంగా ఆ నీటి అణువుల గురించి కూడా నేర్చుకోవాలి. చాలా విషయాలు చాలా ఒక పక్కడ్బందీగా పోతే మీరు ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారం చేసుకుంటే ఫెయిల్ కాకుండా మంచి మార్కులు రావడానికి అవకాశం.